ఈ వీడియోలో మనం వరుస బేస్ సంఖ్యల మొత్తంకు సంబంధించిన కొన్ని అమరికలను చూస్తాము. యాడింగ్ కన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్. ఈ క్రింది అమరికలను ఒకసారి గమనించండి. ఇక్కడ ఏ సంఖ్యలు ఉన్నాయి? 1, 3, 5, 7, 9. ఈ సంఖ్యలు ఏ సంఖ్యలు అవుతాయి? ఇవి వరుస బేస్ సంఖ్యలు అవుతాయి. అయితే వీటిలోని మొదటి బేస్ సంఖ్య ఏమవుతుంది? 1 అవుతుంది. అదేవిధంగా మొదటి 2 బేస్ సంఖ్యలు 1, 3. మొదటి 3 బేస్ సంఖ్యలు ఇవి మొదటి 4 బేస్ సంఖ్యలు, ఇవి మొదటి 5 బేస్ సంఖ్యలు, ఇవి మొదటి 6 బేస్ సంఖ్యలు. అయితే వీటిలోని మొదటి 2 బేస్ సంఖ్యలను కలిపితే మనకి ఎంత వస్తుంది? 4 వస్తుంది. అదేవిధంగా మొదటి 3 బేస్ సంఖ్యలను కలిపితే 9 వస్తుంది. మొదటి 4ని కలిపితే 16 వస్తుంది. మొదటి 5ని కలిపితే మనకు 25 వస్తుంది. మొదటి 6ని కలిపితే 36 అనేది వస్తుంది. అయితే మీరు ఇక్కడ ఒకటి గమనించారా? దీంట్లోని 1ని మనం ఏ విధంగా రాసుకోవచ్చు? 1 స్క్వేర్గా రాసుకోవచ్చు. మరి 4ని 2 స్క్వేర్గా రాసుకోవచ్చు. 9ని 3 స్క్వేర్గా రాసుకోవచ్చు. 16ని 4 స్క్వేర్గా రాసుకోవచ్చు. 25ని 5 స్క్వేర్గా, 36ని 6 స్క్వేర్గా రాసుకోవచ్చు. అంటే మొదటి n వరుస బేస్ సంఖ్యల మొత్తాన్ని మనము n స్క్వేర్ రూపంలో రాసుకోవచ్చు అని మనకు తెలుసు. అయితే ఇవే వరుస బేస్ సంఖ్యలను ఉపయోగించి ఇప్పుడు మనం మరో అమరికను చూద్దాము. దీంట్లో మొదటి బేస్ సంఖ్య ఏమవుతుంది? 1 అవుతుంది. 1 తర్వాత వచ్చే 2 బేస్ సంఖ్యలు ఏమవుతాయి? 3, 5. 5 తర్వాత వచ్చే 3 బేస్ సంఖ్యలు ఏమవుతాయి? 7, 9, 11. వీటి తర్వాత వచ్చే 4 బేస్ సంఖ్యలు ఏమవుతాయి? 13, 15, 17, 19. వీటి తర్వాత వచ్చే 5 బేస్ సంఖ్యలు ఇవి తర్వాత వచ్చే 5 బేస్ సంఖ్యలు అవుతాయి. అయితే వీటిలోని చూడండి, 3ని 5ని కలపండి, ఎంత వస్తుంది మనకు? 8 వస్తుంది. అదేవిధంగా తర్వాత వచ్చే 3 సంఖ్యలను కలపండి, 27 వస్తుంది. ఆ తర్వాత వచ్చే 4ని కలిపితే 64 వస్తుంది. ఆ తర్వాత వచ్చే 5 సంఖ్యలను కలిపితే 125 వస్తుంది. అంటే ఇక్కడ 1ని మనం ఏ విధంగా రాసుకోవచ్చు? 1 క్యూబ్గా రాసుకోవచ్చు. మరి 8ని 2 క్యూబ్గా రాసుకోవచ్చు. 27ని 3 క్యూబ్గా రాసుకోవచ్చు. 64ని 4 క్యూబ్గా రాసుకోవచ్చు. 125ని 5 క్యూబ్గా రాసుకోవచ్చు. అంటే ఇక్కడ చూడండి, మొదటి బేస్ సంఖ్యను 1 క్యూబ్గా, ఆ తర్వాత వచ్చే 2 బేస్ సంఖ్యల మొత్తాన్ని మనం 2 క్యూబ్గా రాసుకోవచ్చు. ఆ తర్వాత వచ్చే 3 బేస్ సంఖ్యల మొత్తాన్ని మనం 3 క్యూబ్గా రాసుకోవచ్చు. అయితే ఇక్కడ మనము ఇన్ని సంఖ్యలను అయితే కలుపుతూ రాస్తున్నామో ఆ సంఖ్య యొక్క ఘనంగా దీన్ని మనం రాసుకోవచ్చు. ఇక్కడ చూడండి, 1 తర్వాత వచ్చే బేస్ సంఖ్య ఏమవుతుంది? 3 అవుతుంది. 5 తర్వాత వచ్చే బేస్ సంఖ్య 7 అవుతుంది. 11 తర్వాత 13 అవుతుంది. 19 తర్వాత 21 వస్తుంది. అయితే ఇక్కడ చూడండి, 1ని మనం ఏ విధంగా రాసుకోవచ్చు? 1 క్యూబ్గా రాసుకోవచ్చు. ఆ తర్వాత వచ్చే 2 వరుస బేస్ సంఖ్యల మొత్తాన్ని మనము 2 క్యూబ్గా రాసుకున్నాం. ఆ తర్వాత వచ్చే 3 బేస్ సంఖ్యల మొత్తాన్ని మనం 3 క్యూబ్గా రాసుకున్నాము. ఈ విధంగా మనం రాసుకుంటూ ఉన్నాము. అయితే వీటిలోని మొదటి బేస్ సంఖ్యని ఏ విధంగా కనుక్కుంటాము అంటే, ఉదాహరణకు చూడండి, 2 క్యూబ్లోని మొదటి బేస్ సంఖ్య 3 అయింది. అయితే 3 మొదటి బేస్ సంఖ్య అవుతుంది అని మనం ఏ విధంగా తెలుసుకుంటాము అంటే, దీనికోసం ఒక సూత్రం ఉంది. దీన్ని మనం ఏ విధంగా రాసుకోవచ్చు? ఇప్పుడు 2 క్యూబ్గా రాసుకునే దాంట్లోని మొదటి బేస్ సంఖ్యను మనము 2 × 2 - 1 + 1గా రాసుకోవచ్చు. అప్పుడు మొదటి బేస్ సంఖ్య ఏమవుతుంది? 3 అవుతుంది. అదేవిధంగా 3 క్యూబ్గా రాసుకునే మొత్తంలోని మొదటి బేస్ సంఖ్యను మనము 3 × 3 - 1 + 1గా రాసుకోవచ్చు. అప్పుడు మొదటి బేస్ సంఖ్య 7 అవుతుంది. అదేవిధంగా 4 క్యూబ్గా రాసుకునే మొత్తంలోని మొదటి బేస్ సంఖ్యను మనము 4 × 4 - 1 + 1గా రాసుకోవచ్చు. అప్పుడు 13 అనేది మొదటి బేస్ సంఖ్య అవుతుంది. అదేవిధంగా 5 క్యూబ్ని 5 × 5 - 1 + 1గా రాసుకోవచ్చు. అప్పుడు మొదటి బేస్ సంఖ్య ఏమవుతుంది? 21 అవుతుంది. అయితే ఇక్కడ మనము 7 క్యూబ్గా రాసుకునే మొత్తంలోని మొదటి బేస్ సంఖ్యను కనుక్కుందాం. అంటే ఇప్పుడు n ఏమవుతుంది? 7 అవుతుంది. అప్పుడు మనం ఏ విధంగా రాసుకోవచ్చు? 7 × 7 - 1 + 1గా రాసుకోవచ్చు. అప్పుడు ఏమవుతుంది? 7 × 7 - 1 అంటే 6.
6 42 ప్లస్ 1 అంటే 43. కాబట్టి 7 క్యూబ్గా రాసుకునే మొత్తంలోని మొదటి బేస్ సంఖ్య ఏమవుతుంది? 43 అవుతుంది. ఏ సంఖ్య అయినా మనము n క్యూబ్ను వరుసగా వచ్చే n బేస్ సంఖ్యల మొత్తంగా రాయవచ్చు అని చెప్పచ్చు. అంటే n క్యూబ్ రూపంలో రాయగలిగే మొదటి సంఖ్యకు సూత్రం ఏమవుతుంది? n ఇంటూ n మైనస్ 1 ప్లస్ 1గా మనం రాసుకోవచ్చు. ఇప్పుడు మనము వరుస సంఖ్యల గణాల మధ్య తేడా గురించి తెలుసుకుంటాము. డిఫరెన్స్ ఆఫ్ క్యూబ్స్. ఉదాహరణకు చూడండి, 3 క్యూబ్ మైనస్ 2 క్యూబ్. దీన్ని సాధారణంగా అయితే మనం ఏ విధంగా పరిష్కరిస్తాము? 3 క్యూబ్ని కనుక్కొని దాంట్లోంచి 2 క్యూబ్ని తీసివేస్తాము. అంటే 3 క్యూబ్ అంటే 27 మైనస్ 2 క్యూబ్ అంటే ఎంత? 8. 27లోంచి 8ని తీసివేస్తే మనకు 19 వస్తుంది. అయితే దీన్నే మనము మరో పద్ధతిలో చేద్దాం. ఏ విధంగా అంటే 1 ప్లస్ 3 ఇంటూ 3 మైనస్ 1 ఇంటూ 3. ఇక్కడ 3 మైనస్ 1 అంటే 2, 2 మూడు 6, 6 మూడు 18 ప్లస్ 1 అంటే 19 వస్తుంది. అంటే ఏ విధంగా చేసినప్పటికీ మనకు ఫలితం అనేది ఏ విధంగా వచ్చింది? ఒకే విధంగా వచ్చింది. అయితే ఈ పద్ధతిలో మనము 3 క్యూబ్ మైనస్ 1 క్యూబ్ను సాధించగలమా? అంటే సాధించలేము. ఎందుకు? ఇవి వరుస సంఖ్యల గణాలు కావు. ఇక్కడ 3 మరియు 1 అనేది వరుస సంఖ్యలు కావు. ఇవి కేవలం వరుస సంఖ్యల గణాలకు మాత్రమే పనిచేస్తుంది. అంటే 4 క్యూబ్ మైనస్ 3 క్యూబ్, 5 క్యూబ్ మైనస్ 4 క్యూబ్ ఈ విధంగా ఉండాలన్నమాట. కాబట్టి 3 క్యూబ్ మైనస్ 2 క్యూబ్ అనేది 1 ప్లస్ 3 ఇంటూ 3 మైనస్ 1 ఇంటూ 3కు సమానం అని మనం చెప్పచ్చు. కాబట్టి వరుస సంఖ్యల గణాల మధ్య తేడా అంటే n క్యూబ్ మైనస్ n మైనస్ 1 హోల్ క్యూబ్ అనేది 1 ప్లస్ n ఇంటూ n మైనస్ 1 ఇంటూ 3 అనేదానికి సమానం అని మనం చెప్పచ్చు. ఇప్పుడు మనం కొన్ని ఉదాహరణలు చూద్దాం. ఈ క్రింది వాటి విలువలను కనుగొనుము. ఇక్కడ మనకు 2 ప్రశ్నలు ఇచ్చారు. 4 క్యూబ్ మైనస్ 3 క్యూబ్. దీన్ని మనం ఏ విధంగా కనుక్కోవచ్చు? ఇప్పుడే మనం తెలుసుకున్నాం దీనికి సూత్రం ఏ విధంగా చేయాలో. సూత్రం ఏమిటి? 1 ప్లస్ n ఇంటూ n మైనస్ 1 ఇంటూ 3. కాబట్టి దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు? 1 ప్లస్ 4 ఇంటూ 4 మైనస్ 1 అంటే 3 అవుతుంది. ఇంటూ 3గా రాసుకుంటే 4 మూడు 12, 12 మూడు 36 ప్లస్ 1 అంటే 37 అవుతుంది. అదేవిధంగా 5 క్యూబ్ మైనస్ 4 క్యూబ్ను కూడా ఈ సూత్రంలో రాసుకుంటే ఏమవుతుంది? 1 ప్లస్ 5 ఇంటూ 4 ఇంటూ 3 అవుతుంది. 5 4 20, 20 20 మూడు 60, 60 ప్లస్ 1 అంటే 61 వస్తుంది. ఇక్కడ మీకోసం ఒక ప్రశ్న ఇవ్వడం జరిగింది. 1729ను వరుస బేస్ సంఖ్యల మొత్తం రూపంలో రాయండి. 1729ను 2 విధాలుగా రాయగలమా? ఈ సంఖ్య యొక్క ప్రత్యేకత ఏమిటో కనుగొనండి. దీన్ని మీరు ప్రయత్నించండి.